ఆంధ్రాలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. అది కాగ్ గణాంకాలని కోట్ చేస్తూ డీటెయిల్డ్గా ఒక స్టోరీని అది విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో హైలైట్ చేసుకొచ్చింది. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటి పాయింట్. గత 2 ఏళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97% పరిమితమైంది. అదే బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు 2 ఏళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా 3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. 2 ఏళ్లలో రాష్ట్రంలోకి 29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కార్ నమ్మవలికిన అందులో ఏమాత్రం నిజం లేదని, వచ్చినవి 6,962 కోట్లని పార్లమెంట్ సాక్షి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.